అందరికీ నమస్కారం. రాష్ట్ర చింతన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి డీప్ స్టేట్ గురించి మాట్లాడమని నాకు చెప్పినటువంటి నిర్వాహకులకి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులందరికీ పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు ఆల్రెడీ డీప్ స్టేట్ గురించి చాలా విషయాలు వారు చెప్పారు. వ్యాకరణం నాగేశ్వర్ గారితో అనేక సార్లు నేను ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఒక 8-9 సంవత్సరాల నుంచి అయితే రెగ్యులర్గానే మేము మాట్లాడుతూనే ఉంటాము. అంటే మనకు తెలియని, అంటే ఈ సమాజంలో ఇన్ఫర్మేషన్ యుగంలో సమాచారం విపరీతంగా, అసలు అవసరం లేని సమాచారము, మన సమయానికి అసలు తీరిక లేనంత సమాచారం మనకు రోజు ఇబ్బడి ముబ్బడిగా గిగాబైట్స్లో రకరకాలుగా వస్తుంది. ఇంత సమాచారంలో డీప్ స్టేట్ గురించి చిన్న ప్రస్తావన కూడా ఎక్కడా ఉండదు. నిజానికి 70 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి. ఈ మధ్యకాలంలోకి అయితే 20 సంవత్సరాల నుంచి అయితే ఎలక్ట్రానిక్ మీడియా పెరిగింది, ప్రింట్ మీడియా పెరిగింది, అన్నీ జరిగాయి. కానీ గత 5-10 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ డీప్ స్టేట్కి సంబంధించిన ప్రస్తావన వస్తోంది. అంటే అట్లీస్ట్ ప్రచారంలోకి వచ్చింది. అందులోనూ నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత కొంతమేర, అంటే ఏవో ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఉంటాయట, ఎవరో అంతర్జాతీయ శక్తులు ఈ దేశాన్ని కబళించే ప్రయత్నం చేస్తున్నారట, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట అన్న ప్రచారంతో మొదలైనది. డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డైరెక్ట్గానే డీప్ స్టేట్ అనే ప్రస్తావన చేయడం, నిజానికి అది ఒక పెద్ద అంశం. ఒక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాట్లాడేటువంటి వ్యక్తి డీప్ స్టేట్ గురించి ప్రస్తావించడము, డీప్ స్టేట్ని డిస్ట్రాయ్ చేస్తాను, డీప్ స్టేట్ ఉంటుందో నేనుంటుందో తెలుసుకుందాము అన్నంత స్థాయికి ఆయన ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో ఈ డీప్ స్టేట్ అనగానే ఇంకా ఇబ్బడి బుంబడి సమాచారం మనకు ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికంటే ముందు నుంచి ఈ మొత్తం స్పైడర్ వెబ్కి ఎక్కడ మూలం ఉంది, ఎవరు దీన్ని నడుపుతున్నారు, ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనే దృక్పథం ఎవరికి ఉంది అని విపరీతమైన పరిశోధన చేస్తూనే వస్తున్నాం. నిజంగా నేను మీడియాలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఐడియాలజీస్ మీద ఎక్కువ వర్క్ చేస్తూ ఉన్నాం. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఏంటి, సోషలిజం ఏం చెప్తున్నది, మార్క్స్ ఏమన్నాడు, ఎంగిల్స్ ఏం చెప్పాడు, లేకపోతే మావో థియరీ ఏంటి, ఆ తర్వాత వచ్చినటువంటి మన విధానం, స్వదేశీ విధానం ఏంటి, మన ఎకనామిక్ మోడల్ ఏంటి, అసలు వరల్డ్ బ్యాంక్ ఏంటి, IMF ఏంటి, నిజానికి బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీస్, ఇవన్నీ మాట్లాడేటువంటి కమ్యూనిస్టులు తదనంతర కాలంలో, ఈ మధ్య కాలంలో చూస్తే 10 సంవత్సరాల నుంచి చూస్తే అదే కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ అందరూ కూడా అదే కార్పొరేట్ కంపెనీస్ని ఎండార్స్ చేస్తున్నారు. వెస్ట్లో ఉన్న కమ్యూనిజం వేరు, రష్యాలో ఉన్న కమ్యూనిజం వేరు, చైనాలో ఉన్న కమ్యూనిజం వేరు, భారతదేశానికి వచ్చినటువంటి మిక్స్డ్ కమ్యూనిజం వేరు. ఇట్లా రకరకాల ఇజాల గురించి, భావజాలాల గురించి ఆలోచిస్తూ ఉంటే, అంటే ఇందాక వారు అన్నారు అసలు మాట్లాడుతూ పోతుంటే ఒక రోజు కాదు, ఎన్ని రోజులైనా సరే మనం మాట్లాడవచ్చు, అంటే అంత టాపిక్ ఉంది దీంట్లో. నేను దాన్ని కొంచెం ప్రిసైజ్గా, కొంత సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. తర్వాత మళ్ళీ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకుందాము. ఫస్ట్ అసలు యాక్చువల్లీ అండర్స్టాండింగ్ డీప్ స్టేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎలా మనము ఏం చేస్తాము, దానికి మన విరుగుడు ఏంటి, ఇందాక వారు సార్ చాలా సింపుల్గా చెప్పారు. వారు యాక్చువల్లీ డాక్టర్ కాబట్టి ఆయన ముందే ఫస్ట్ ఒక వ్యాధిని డయాగ్నోస్ చేయడం ఒక లెక్క, దానికి మందు కూడా ఇవ్వాలి కదా, ఆ మందు కూడా చెప్పేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఈ డీప్ స్టేట్, ఈ కాన్స్పిరసీ, వీటన్నిటికీ మందేంటి అనేది చాలా స్పష్టంగా చెప్పేశారు. సనాతన ధర్మమే దానికి మందు, దానికి వేరే మందేం లేదు. మన ధర్మమే దానికి ఆపగలిగేది, దాన్ని నిర్మూలించగలిగేది లేదా డిస్ట్రాయ్ చేయగలిగేది. బట్ ఆ ధర్మం మీద మనకు ఒక అవగాహన ఉండవచ్చు, కానీ డీప్ స్టేట్ కుట్రలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఎలా వాళ్ళు అసలు ఎలా పనిచేస్తారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనే విషయాల్ని కొంత అవగాహనకు తెచ్చుకోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పిన వాళ్ళం అవుతాం. సో మీరందరూ గమనించి ఉంటారు, యాక్చువల్లీ మీరందరూ ఇక్కడ నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు అందరూ కూడా. ఒకసారి నేను కమ్యూనిస్టుల థియరీని ఒకసారి మనం మాట్లాడుకుందాం. నిజానికి పాతకాలపు కమ్యూనిస్టులు అంటే 60s, 70s లేదా ఈవెన్ 80s, 90s వరకు కూడా ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి
సో కాల్డ్ సీనియర్ కమ్యూనిస్ట్ లీడర్లు, సరే మరణించినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, చంద్ర రాజేశ్వరరావు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి చాలామంది నాయకులు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి అంటే రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ ఎవరినైనా సరే మీరు మాట్లాడితే వాళ్ళు ఈ ధర్మం విషయంలోనో దేశం విషయంలోనో ఇప్పుడున్న ఈ కమ్యూనిస్టులతో పోల్చితే, అంటే యంగ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్తో పోల్చితే వాళ్ళు అంత ప్రమాదకరమేం కాదనిపిస్తుంది. వై? బికాజ్ వాళ్ళు కొంతమేర హిందూ, ఇప్పుడు మీ భార్య పూజ చేసుకుంటుంది అనుకోండి, చేసుకుంటే చేసుకోలేరా, నేనైతే పూజ చేసుకోను, నేనైతే రాను, నేనైతే దమ్మను, నేనైతే ఇది చేయను, నేను కొంత పూర్ నేను పని చేస్తాను, నేను అవినీతి చేయకూడదు, లేదా కొంత డబ్బు విషయంలో నేను నిజాయితీగా ఉండాలి, ఇట్లాంటి కొన్ని అంశాలు ఉండేవి. కానీ ఇప్పుడు డీప్ స్టేట్ గురించి మాట్లాడుతున్నాం కదా, దీంట్లో రెండు ఇంపార్టెంట్స్, ఒకటి ఐడియాలజీ, రెండు డబ్బు. ఈ రెండు కలగలిసినటువంటి ఒక అద్భుతమైన అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది. అది ఏదైతే మార్క్స్ లేదా ఎంగిల్స్ చెప్పిన కమ్యూనిస్టు థియరిస్టులు ఎవరైతే చెప్పారో వాటి ఆబ్జెక్టివ్స్ ఆధారంగానే, వాటి లక్ష్యాల కోసమే ఇదంతా పనిచేస్తున్న పరిస్థితికి ఉంది. ఎలాగంటే ఒక రెండు ఎగ్జాంపుల్ ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది. ఫస్ట్ వరల్డ్ వార్ కంటే ముందు ఎప్పుడైతే మార్క్స్ ఆ కాలంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, కమ్యూనిజం అంటే వాళ్ళ ఉద్దేశం, ఆయన సోషలిస్ట్ ఫార్ములా ఉద్దేశం ఏంటంటే మనకు తెలుసు, పీడించేవాడు ఉంటాడు, పీడించబడేవాడు ఉంటాడు, అంతే కదా. ఒకడు పీడిస్తూ ఉంటాడు, ఒకడు పీడించబడేవాడు, వీళ్ళిద్దరికీ కలిసి అంటే ఒక సమాన ఆర్థిక అవకాశాలు కల్పించబడాలి అని అంటే పైనున్న వాడి నుంచి డబ్బులు గవర్నమెంట్ అక్వైర్ చేయాలి, కిందున్న వాడికి పంచాలి, లేదా అందరూ కలిసి ఒక పైనున్న వాడిని డబ్బులు తీసుకోవాలి, కిందున్న వాడు ఇక్కడ ఉంటాడు. సో ఈ పైన ఉన్నటువంటి ఏదైతే సో కాల్డ్ డబ్బు ఉన్నటువంటి క్లాస్ ఉంటుందో ఆ డబ్బున్న క్లాస్ ఆ ఇండస్ట్రీస్ ఏదుంటే అది వాడు వెల్త్ అంతా కూడా నేషనలైజ్ చేయాలి, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి, చేసి గవర్నమెంట్ పంచిపెట్టాలి. ఇదే కదా థియరీ. సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో చాలా టెక్నికాలిటీస్ ఉండవచ్చు, సింపుల్ థియరీ. బట్ ఆయన ఏం చేశాడంటే ఆయన ఫైనాన్షియల్ యాంగిల్ లోనే చూశాడు, ఎకనామిక్ యాంగిల్ లోనే చూశాడు. ఆర్థిక అసమానతల దృష్టిలో మాత్రమే మార్క్స్ ఎంగిల్స్ థియరీలన్నీ నడుచుకుంటూ వచ్చాయి. తదనంతర కాలంలో ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది, మొదటి ప్రపంచ యుద్ధ కాలం. మొదటి ప్రపంచ యుద్ధ కాలం వచ్చేసరికి కమ్యూనిస్ట్ థియరీ ఏంటంటే ఎక్కడున్నా సరే ప్రపంచ కార్మికులారా ఏకం కండి కదా, ప్రతి ఒక్కడు ఒక తాటిపైకి వచ్చి సమానత్వంగా మనం అందరం ఏదైతే మనం అనుకుంటున్న విప్లవం ఉందో, మన కాంక్ష ఏదైతే దానికోసం పనిచేయాలనే కదా ఉద్దేశం. ఒకవేళ అదే ఉద్దేశం అయితే మొదటి ప్రపంచ యుద్ధ కాలం వచ్చేసరికి ఫ్రాన్స్లో కమ్యూనిస్టులు ఉన్నారు, ఇదే కమ్యూనిస్ట్ మన మార్క్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. జర్మనీలో మార్క్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ యుద్ధంలో ఎదురెదురు పడ్డారు. ఫ్రాన్స్ జర్మనీ మధ్య యుద్ధం వచ్చినప్పుడు వీడు వీడి దేశం కోసం పోరాడుతున్నాడు, వీడు వీడి దేశం కోసం పోరాడుతున్నాడు. ఇక్కడ ఏదో తప్పుందే అనే ఒక ఆలోచన పుట్టింది కమ్యూనిస్ట్ ఐడియాలజీ. వాళ్ళు ఎవరంటే జార్జ్ లుకాక్స్ అని ఒకతను ఉంటాడు, థియోడార్ అడార్నో అని ఉంటాడు, అండ్ ఆంటోనియో గ్రామ్సీ, ఇట్లాంటి ఒక 3-4 పేర్లు ఉన్నాయి. మేజర్ వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నాను. మ్యాక్స్ హార్కెమర్, థియోడార్ అడార్నో, వాల్టర్ బెంజమిన్, వెల్హెమ్ రైష్, ఇట్లా వీళ్ళందరూ ఏంటంటే జర్మనీ కేంద్రంగా అప్పుడు అంటే ఇటువైపు మాతృదేశం కోసం పోరాడుతున్నారు, ఇటువైపు మాతృదేశం అనే భావనతో పోరాడుతూ ఉన్నారు. మనం చెప్పిన యూనివర్సల్ సిటిజన్ అనే అంటే అసలు ప్రపంచమంతా ఒకటనే ఒక థియరీకి విఘాతం కదా ఇది అనే ఆలోచన వచ్చినప్పుడు, సో అయితే ఇక్కడ ఏది వీళ్ళని కలుపుతోంది, దేశం అనే కాన్సెప్ట్ కలుపుతోంది, నా మదర్ ల్యాండ్, నా దేశము అనే కాన్సెప్ట్ కలుపుతోంది. సో దీన్ని మనం తీసేయాలి, ఇది తీసేస్తే కానీ మన లక్ష్యం మనం సాధించలేము అనే ఒక అభిప్రాయానికి వీళ్ళు వచ్చారు. అప్పుడే జర్మనీలో 1926లో 1926లో ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు, ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ దాని పేరు. మీరు గూగుల్లో ఇవన్నీ వస్తాయి, కాకపోతే అవన్నీ కాన్స్పిరసీస్ థియరీస్ అని అదని ఇదని వాడు రాస్తూ ఉంటాడు. బట్ నేను చాలా ఒక విపరీతమైన ఒక 10-15 పుస్తకాలు చదివి 10-15 వెబ్సైట్స్ ఫాలో అయ్యి రకరకాల ఆర్టికల్స్, ఒక 100లాది ఆర్టికల్స్ రిఫర్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చి చెప్తున్న మాటలు ఇవి. సో ఎవ్రీథింగ్ ఈజ్ లిటరల్లీ, ఇందులో ఒక చిన్న అబద్ధం కూడా లేదు. ఎవరైనా అబద్ధం అని ప్రూవ్ చేస్తే ఐఎమ్ రెడీ టు టేక్ దట్ ఛాలెంజ్. సో వాళ్ళు ఏం చేశారు, 1923లో ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు జర్మనీ కేంద్రంగా. అదే తదనంతర కాలంలో ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ అయింది.
ఇవాళ మనం మాట్లాడుతున్న ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ మొదట దాని పేరు ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్. సో వీళ్ళందరూ చేస్తున్న క్రమంలో ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ వచ్చే ముందుకు హిట్లర్ రైజ్ అయ్యాడు. హిట్లర్ స్టాంచ్ జర్మన్ నేషనలిస్ట్, అఫ్ కోర్స్ ఫాసిస్ట్ అంటారు. సో జర్మనీ కేంద్రంగా నేను నా ఆధిపత్యం కోసం నేను ఉండాలి అనే ఒక అనుకునే వ్యక్తి, స్టాంచ్ క్రిస్టియన్ మూలాలు కలిగిన వాడు. సో ఒక పర్ఫెక్ట్ ఫండమెంటలిస్ట్ భావజాలం కలిగిన వాడు. సో హిట్లర్ వచ్చిన తర్వాత వీళ్ళ ఆటలు సాగలేదు. సో వాడు ఏం చేశాడంటే హిట్లర్ వచ్చేసి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రీసెర్చ్ని బ్యాన్ చేశాడు. బ్యాన్ చేయగానే ఈ మనుషులందరూ కలిసి అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ అమెరికా దాని కొలాప్స్ అనేది మొదలైంది. నిజానికి యుఎస్కి వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. యుఎస్కి షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ ప్రొఫెసర్ల పేరిట లేకపోతే ఐడియాలజీస్ పేరిట ఉన్నవాళ్ళు, ఫిలాసఫర్లని, ఆథర్లని ఇట్లా రాసుకున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ వచ్చి కొలంబియా యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీస్ కేంద్రంగా పనిచేయడం మొదలుపెట్టారు. సో వీళ్ళు చేసింది ఏంటంటే ఫస్ట్ మార్క్స్ చెప్పిన ఎకనామికల్ అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఆర్థిక అసమానతలను దృష్టిలో ఉంచుకొని మార్క్స్ చేసిన ప్రతిపాదనలకు వీళ్ళు ఇంకొక అంశాన్ని జోడించారు. అదే కల్చరల్ మార్క్సిజం వీళ్ళు చేసింది. సో కల్చరల్ మార్క్సిజం తీసుకురావాలనుకున్నారు. ఆ కల్చరల్ మార్క్సిజంలోకి రాగానే క్రిటికల్ థియరీ అనే ఒక, అంటే వీళ్ళ పదాలు కూడా చాలా బాగుంటాయి, వినడానికి ఎంత బాగుంటాయంటే పదాలు, మనం ఇక్కడ అంటారు కదా ప్రోగ్రెసివ్ అలయన్సెస్ అని. సో ప్రోగ్రెసివ్, సో మనమంతా రిగ్రెసివ్ అన్నట్టు వాడి దృష్టిలో. సో వీళ్ళు అట్లాగా పెడతారు పేర్లన్నీ, ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్. ఏంటో అసలు చాలా గొప్ప సమాజానికి సంబంధించి అద్భుతంగా చేస్తున్నారంట. అట్లా ఉంటాయి పేర్లలో, ఒక దగ్గర కూడా చిన్న పొరపాటు కూడా చేయరు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే కల్చరల్ మార్క్సిజం దాని నుంచి క్రిటికల్ థియరీ అనే ఒక మాటని ఫ్లోట్ చేశారు. క్రిటికల్ థియరీ ఏంటి అని అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే సంప్రదాయబద్ధంగా ఒక పద్ధతి వస్తుందో దాన్ని క్రిటిసైజ్ చేయడమే పని, అంతేగా నిజంగా చెప్పాలంటే. సో ఏదైతే మీరు పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక విధానం ఉన్నా, ఒక ట్రెడిషన్ ఉన్నా, ఏదున్నా సరే దానిని క్రిటిసైజ్ చేస్తూ కొత్త ఆర్గ్యుమెంట్స్ని బిల్డ్ చేయడం, ఇది క్రిటికల్ థియరీ సింపుల్ ఫండా. సో వాళ్ళు అదే ఫార్ములాని తీసుకొచ్చి దాంట్లో ఏం చేశారంటే ఒక 4 విభాగాల్ని వాళ్ళు మెయిన్గా ఎంచుకున్నారు. అందులో 2 మేజర్. ఫస్ట్ ఏంటంటే విక్టిమ్స్ అండ్ అప్రెసర్స్, బాధితుడు అండ్ బాధించేవాడు. ఈ రెండిటికి మధ్య వైషమ్యాల్ని బిల్డ్ చేయడం ఒకటి. 2 అథారిటేరియన్ పర్సనాలిటీ, అంటే ఇప్పుడు మనం చూసాం కదా మోదీ గారు ఫాసిస్ట్ అండి, ఓకే, ట్రంప్ ఫాసిస్ట్, ఇది ఫాసిస్ట్ రెజీమ్ వస్తుంది. సో ఎక్కడైనా సరే వాడి ఆలోచనలకు భిన్నంగా ఒకడు ఉన్నాడు, ఎవరెవరైనా మాట్లాడుతున్నారంటే కొంచెం సంప్రదాయబద్ధంగా లేదు, నా ధర్మము, నా దేశము, నేషనలిజము ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇమీడియట్లీ వాడు అథారిటేరియన్ పర్సనాలిటీ అయిపోతాడు అనమాట. అథారిటేటివ్ గవర్నమెంట్స్, అథారిటేరియన్ రెజిమ్స్ పోవాలి. సో ఒక ఫాసిస్ట్ ప్రభుత్వాలు పోవాలి అనే ఒక మూడ్ని బిల్డ్ చేయడం, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి పాలిమార్ఫస్ పర్వర్సిటీ, అంటే ఫ్రీ లవ్, LGBTQ. నాకు అసలు జెండర్తో సంబంధం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు. కిస్ ఫెస్టివల్ చేసుకుంటారు, హగ్ ఫెస్టివల్ చేసుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి. అదొక పర్వర్షన్ స్థాయికి తీసుకెళ్ళిపోవడం అనమాట. ఇది ఒక మూడోది. 4వది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరిట లెఫ్ట్ విక్టిమ్స్ మాత్రం మాట్లాడతారు, హక్కుల పోరాటాలు వస్తాయి, కానీ లెఫ్ట్ భావజాలం, వాడి భావజాలానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం పెద్దపీట ఉంటుంది, వాడికి ఫోకస్ ఉంటుంది. కానీ అదర్ సైడ్, ఇంకొక సైడ్ ఉన్న వాడికి అసలు మాట్లాడడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో దాడులు జరిగినా మనం ఏం మాట్లాడడానికి లేదు, అంటే మీరు అంతే. అదే మరి మీరు అఖలాక్ గురించో మనం చూస్తే కూడా అఖలాక్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు దేశం మొత్తం. ఒక రోహిత్ వేముల ఇష్యూ దేశం మొత్తం తెలుసు, పోస్టర్ బాయ్స్ అట్లా వేసేసి పోస్టర్ వేసి తిప్పుతారు మొత్తం. బట్ మన దగ్గర ఎంతమంది చనిపోయారు, మీ వాయిసే ఉండకూడదు. సో ఇది 4వది. ఫస్ట్ విక్టిమ్స్ అండ్ అప్రెసర్స్, సెకండ్ అథారిటేరియన్ పర్సనాలిటీ అనేది తీసుకురావాలి, 3 పాలిమార్ఫస్ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడం, విశృంఖలత, 4 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరిట, అంటే అది కూడా హిపోక్రటిక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి ఇది వర్తిస్తుంది, అందరికీ వర్తించదని ఒక భావన. ఈ 4 అంశాలతోటి వీటిని బిల్డ్ చేశారు. అందులో 4 విభాగాలు ఎంచుకున్నారు. ఒకటి యూత్, వాళ్ళ టార్గెట్ మొత్తం యూతే ఉంటారు. అందుకే యూనివర్సిటీల్లో జరిగే మేజర్ చర్చలు కానివ్వండి, యూనివర్సిటీలు కేంద్రంగానే వాళ్ళ యాక్టివిటీస్ మొదలయ్యాయి. నిజానికి కొలంబియా యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ, మీరు వాటి అల్యూమ్నై చూడండి, వాటిల్లో జర్నలిజం స్కూల్, నేను జర్నలిజం స్కూల్కి సంబంధించిన అల్యూమే ఎక్కువ చూసాను, అంటే అన్ని చూడలేను కానీ
బట్ జర్నలిజం స్కూల్కి సంబంధించిన అల్యూమ్నే చూస్తే ఈ రోజు మన దేశంలో వ్యతిరేక భావజాలం కలిగి ఎవడేదైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ ఆ యూనివర్సిటీలో అల్యూమ్నేలో ఉంటారు. బర్ఖాదత్లు, ఎన్ రామ్లు, సిద్ధార్థ్ వరదరాజన్లు, ఇట్లాంటి వాళ్ళందరూ. ఓకే, సో మీరు వాళ్ళ ఆ యూనివర్సిటీలో జర్నలిజం స్కూల్లో చదివిన వాళ్ళు ఎటువంటి భావజాలం కలిగి ఉన్నారనేది చాలా సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నది. సో యూనివర్సిటీస్ కేంద్రంగా మొదలు పెడతారు. ఆ యూనివర్సిటీస్ కేంద్రంగా ఈ భావజాలాన్ని బిల్డ్ చేయడం, యూత్ని ఫస్ట్ మనం మార్చే ప్రయత్నం చేయడం అనేది వాళ్ళ లెక్క. నెంబర్ 2, ఉమెన్ అనగానే లేదు అసలు వంటింటి కుందేళ్ళు అయిపోయారు. నేను ఇక్కడ కాదు, యుఎస్లో కూడా ఇదే ప్రాబ్లం. యుఎస్లో 1940s, 50s, 60s ఆ టైంలో వచ్చిన రెవల్యూషన్స్ మనకు 80s, 90s ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఒక 20 సంవత్సరాలు పడుతుంది. అక్కడ ఏదైతే ఒక థియరీ ఫ్లోట్ అవుతుందో అది మన దగ్గరికి రావడానికి 15-20 సంవత్సరాలు పడుతూ వచ్చింది. ఆ 20 సంవత్సరాలు కాస్త ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది ఆ టైము. అక్కడ జరుగుతున్నది కనీసం 5 సంవత్సరాల లోపలనే మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. పబ్ కల్చర్లు, రేవ్ పార్టీలు, వాటెవర్ మీరు ఏది చెబితే అది అమెరికాలో ఏదైతే ఇంట్రడ్యూస్ అయిందో అది 15-20 సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలో కూడా అదే ఒక అలవాటుగా మార్చడము, అదే పనిగా మనల్ని ఆ సొసైటీలోకి మార్చే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందులో భాగంగానే ఉమెన్కి సంబంధించి ఉమెన్ రైట్స్ యాక్టివిటీ అనేది యుఎస్లో మొదలైంది. డైవర్స్ యాక్ట్లు ఇట్లాంటివి వచ్చాయి. అక్కడ సొసైటీ కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు మన దేశంలో కూడా అట్లాంటివి వచ్చాయి. ఆడవాళ్ళు హక్కులు, ఈ ఉమెన్ ఫెమినిస్ట్ల పేరిట నడిపించే విధానాలు, ఈ ఫెమినిస్టులు ఈ యాక్టివిటీ తీసుకురావడం. మూడోది ఎల్జీబీటీక్యూ. ఇందాక చెప్పాను కదా, ఎల్జీబీటీక్యూ పేరిట అది నంబర్ ఎన్నెన్న వేసుకోవచ్చు. A to Z అక్షరాలన్నీ ఒక కొత్త జెండర్లు, అసలు సంబంధం లేని జెండర్లు తీసుకొస్తున్నారు. ఎల్జీబీటీక్యూ ఏదో పెడుతున్నారు అలా నేను చూస్తూ ఉంటే. సో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. ఫస్ట్ నీ ఎకనామికల్ పొజిషన్ని బట్టి నేను డిఫైన్ చేసేది. నువ్వు డబ్బున్నవాడివా పేదవాడివా అక్కడ మొదలైంది. ఆ తర్వాత కాలంలో ఎక్కడికి వచ్చిందంటే నీది పై కులమా కింద కులమా, కులం దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి వచ్చిందనంటే నీ జెండర్ దగ్గరికి వచ్చింది. జెండర్లో అంటే ఆడ మగ, బైనరీ, ఆడవా మగవా, మగ అయితే తక్కువ, ఆడైతే ఎక్కువ. సో ఇట్లాంటివి తీసుకొచ్చారు. ఈ తర్వాత ఎక్కడికి వచ్చిందంటే నీలోకే వచ్చేసింది. నువ్వు ఆడా నువ్వు మగ నువ్వే తెలుసుకో ఫస్ట్. మొదలు డబ్బు అనే ప్రామాణికత నుంచి మొదలై డబ్బు తర్వాత కాస్ట్ అనే దగ్గరకు వచ్చి బర్త్ ఏ జన్మ నువ్వు పుట్టిన కులానికి సంబంధించిన అంశాలకు దానిలోకి వచ్చి బ్లాక్స్, ఇక్కడ మనం దళిత్సో లేకపోతే కాస్ట్ గురించి మాట్లాడవచ్చు. అక్కడికి వెళ్తే వాడు మైనారిటీస్ అంటాడు, లేకపోతే బ్లాక్స్ అంటాడు, ఇంకో తెగ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, ఏదో ఇండియా అంటాడు, ఇంకోటి అంటాడు, హిస్పానిక్స్ అంటాడు, ఏదో సంథింగ్ చెప్తాడు. సో ఇది ఎక్కడైనా ఒకటే అనమాట థియరీ. సో ఫస్ట్ డబ్బు ఉన్నవాడా లేనివాడా అనేది మొదలైంది. ఆ తర్వాత కులం, నీ కులం పెద్ద కులమా చిన్న కులమా అనే ఒక లేని కన్ఫ్యూజన్ని, లేని ఒక అభద్రతని క్రియేట్ చేశారు. ఆ తర్వాత కాలంలోకి వస్తే ఆడా మగ అనే ఒక జెండర్ డిస్పారిటీని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ రోజు ఎక్కడికి పరిస్థితి వచ్చిందంటే, ఇప్పుడు నేను మొన్న ఎవరితో మాట్లాడుతున్నాను, మా కజిన్ ఎవరో యూఎస్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటే సరే మా అమ్మేదో పాపం పెద్ద ఆవిడ కదా, ఆమె అడిగింది, అరే నువ్వు అక్కడ ఆమెను పెళ్లి చేస్తావా, నీ కూతురికి ఇక్కడ ఆమెను పెళ్లి చేస్తావా అని అడిగింది. ఇక్కడ ఇండియా అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా నీ పిల్లలకి అని అడిగితే, అమ్మా నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏదో రోజుల్లో ఉన్నావు, నువ్వు వాడు అక్కడ ఇక్కడ పెళ్లి చేసుకోవడం కాదు, అసలు ఆ కూతురు మగాడినే పెళ్లి చేసుకోవాలని కోరుకునే పరిస్థితికి వచ్చాము, కొడుకు ఆడామనే చేసుకుంటే చాలు అనే పరిస్థితికి వచ్చాము అని అన్నాడు ఆయన. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఇక మనం ఇక కులము, ఇంకా మిగతా ప్రాంతము, మిగతా అన్ని పక్కన పెట్టి అట్లీస్ట్ స్ట్రైట్ ఆడైతే మగవాళ్ళని పెళ్లి చేసుకొని, మగవాడైతే ఆడని పెళ్లి చేసుకొని అనే పరిస్థితికి వచ్చాము అని అంటే అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది యుఎస్లోని సొసైటీలో. సో ఈ కన్ఫ్యూజన్ లెవెల్ దాటుతూ ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే, ఈ అన్ని ఎందుకు చెప్పానంటే ఐడియాలజికల్ బ్యాకప్కి, ఈ ఐడియాలజీకి అంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఐడియాలజీకి అండ్ ప్రపంచాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలన్న సంపన్న వర్గాలకి మధ్య ఒక బంధం కుదిరితే అది డీప్ స్టేట్. సో ఇప్పటిదాకా నేను ఐడియాలజీ గురించి చెప్పాను అంతే. ఇప్పుడు సంపన్న వర్గాలు ఎవరు, చిన్న చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కుటుంబాల జాబితా చాలా పెద్దది. యూరోపియన్ కల్చర్స్లో ఉన్నవి, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి కుటుంబాలు. ఇవాళ డీప్ స్టేట్ అంటే మనం ఏం చూస్తున్నామంటే జార్జ్ సోరోస్ని మనం ఎక్కువగా చూస్తున్నాం. జార్జ్ సోరోస్
కేవలం ఒక పావు మాత్రమే. జార్జ్ సోరోస్, నిజానికి జార్జ్ సోరోసే అన్ని చేస్తున్నాడంటే ఎస్ కరెక్టే, జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ చేస్తున్న విధ్వంసం మామూలుది కాదు. ఆడు పెద్ద రాక్షస మూకకి అధినేత, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అతను ఒక్కడేనా అనంటే అతని కంటే పైన ఇంకా బలమైన కొన్ని కుటుంబాలు ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ ఒక 4 ఉన్నాయి. నేను జస్ట్ 4 మాత్రమే చెబుతున్నాను, ఇంకా చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదట వచ్చేది రాట్షైల్డ్ ఫ్యామిలీ అని ఒకటి ఉంది. రాట్షైల్డ్ ఫ్యామిలీ అనేది ఇది యూరోప్కి సంబంధించిన ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ది 18th 19th సెంచరీలో వాళ్ళు మొదలుపెట్టారు వాళ్ళ ప్రస్థానము. 19th సెంచరీ అంటే 1800 నుంచి 1900 మధ్యలో ఉండే ఆ కాలంలో వాళ్ళ రైజ్ జరిగింది. యూరోప్లోని ఒక 5 దేశాల్లో వాళ్ళు వాళ్ళ కార్యకలాపాలు మొదలుపెట్టారు. వాళ్ళ కుటుంబం అనేది విస్తరించడం మొదలుపెట్టింది అనమాట. ఒక్కొక్క 5 కొడుకులు 5 దేశాలని కబళించడం మొదలుపెట్టారు. బ్యాంకింగ్ సెక్టర్ని వాళ్ళు మెయిన్గా ఫస్ట్ పెట్టుకున్నారు. సో బ్యాంకింగ్ సెక్టర్ ఈరోజు మనం చూస్తున్న అనేక బ్యాంకులు, ఈ బ్యాంకింగ్ వ్యవస్థకి సంబంధించినటువంటి కార్యకలాపాలు, వీటికి సంబంధించిన పాలసీలు ప్రతిదీ రాట్షైల్డ్ ఫ్యామిలీ మొదట నిర్దేశించిన దానికి అనుగుణంగానే ఈరోజు పనిచేస్తున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచపు ఎకానమీ మూలాలు ఈ ఫ్యామిలీస్ డిసైడ్ చేశాయి. నిజానికి ఈరోజు మనం మాట్లాడుతున్న ప్రపంచపు ఆర్థిక వ్యవస్థలన్నింటికీ సంబంధించిన ఒక మూల సూత్రాలకు సంబంధించినటువంటి ఫౌండర్స్ వాళ్ళు. రాట్షైల్డ్ ఫ్యామిలీ ఒకటి. వీళ్ళు కేవలం బ్యాంకింగ్ సెక్టర్ అయినా అంటే బ్యాంక్ సెక్టర్, నా దగ్గర లిస్ట్ చాలా పెద్దది. వాళ్ళు లేని ఇండస్ట్రీ లేదు, వాళ్ళ కంట్రోల్లో లేని ప్రభుత్వము లేదు. ఇది 18th సెంచరీ 19th సెంచరీ నుంచి నడుస్తోంది ఇది. సో వాళ్ళు ఆఫ్రికాలో గోల్డ్ లేకపోతే డైమండ్స్ వీటికి సంబంధించిన మైనింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళే బ్యాంకింగ్లో వాళ్ళే ఉన్నారు. ఏషియాలో చాలా ఆయిల్ కంపెనీస్కి సంబంధించిన వాటిల్లో వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా మినరల్స్, మైనింగ్, ఎక్స్ట్రాక్షన్ వీటికి సంబంధించిన వాటిల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక చెప్పాలంటే రాట్షైల్డ్ ఫ్యామిలీ ఒక పెద్ద వలయం. సో అందులో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశానికి నోబెల్ బహుమతి ఎంతమందికి వచ్చింది? చాలా తక్కువ మందికి. సర్ సివి రామన్ గారు ఉన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు, ఇట్లా కొంతమంది కదా. ఈ మధ్య కాలంలో నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వ్యక్తి నిజానికి ఆర్థిక రంగంలో ఒక గొప్ప నిష్ణాతుడిగా ఆయనని ప్రొజెక్ట్ చేసినటువంటి వ్యక్తి అమర్త్య సేన్. తెలుసు కదా మీకు. అమర్త్య సేన్ 3వ భార్య, అంటే ఆయనకు ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళందరినీ వదిలేశాడు. 3వ పెళ్లి చేసుకున్నాడు. ఆ 3వ భార్య ఈ రాట్షైల్డ్ ఫ్యామిలీకి సంబంధించిన ఆమెనే పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆ తర్వాతనే ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సింపుల్గా, నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అట్లా చాలామంది ఉన్నారనమాట. ఒక ఫ్యామిలీ రాట్షైల్డ్ ఫ్యామిలీ. రెండో ఫ్యామిలీ రాక్ఫెల్లర్ ఫ్యామిలీ. రాక్ఫెల్లర్ ఫ్యామిలీ ఏంటంటే ఇది అమెరికా బేస్డ్ ఫ్యామిలీ. అంటే వాళ్ళు కూడా యూరోప్లోనే మూలాలు ఉన్నాయి. అమెరికాకు పెద్ద చరిత్ర ఏం లేదు కదా నిజానికి మాట్లాడితే. సో యూరోప్ నుంచి వచ్చిన ఫ్యామిలీయే, బట్ అమెరికాలో స్థిరపడ్డ ఫ్యామిలీ ఈ రాక్ఫెల్లర్ ఫ్యామిలీ. దీనికి కూడా విపరీతమైనటువంటి బ్యాంకింగ్ సెక్టర్లో కావచ్చు, మినరల్స్ దాంట్లో కావచ్చు, ఆయిల్ ప్రొడక్షన్లో కావచ్చు, లేకపోతే ఫార్మాలో కావచ్చు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లేని సంస్థ ఉండదు, లేనిది ఉండదు. మీరు కావాలంటే ఎప్పుడన్నా వీలైతే గూగుల్ చేస్తే ఆ రాక్ఫెల్లర్ ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ లిస్ట్ వస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు ఇంకా రాక్ఫెల్లర్ ఫ్యామిలీ ఏం చేస్తారంటే వీళ్ళు యూనివర్సిటీస్కి కూడా వాళ్ళు ఫండ్ చేస్తారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ, వీటన్నింటికి వాళ్ళే డబ్బులు ఇచ్చేది, స్పాన్సర్స్. అండ్ ఇక కంపెనీస్ విషయానికి వస్తే విపరీతమైన ఇక ఇప్పుడు మేము ఇందాక చెప్పినట్టుగా రకరకాల కంపెనీలు, AT&T కార్పొరేషన్ కావచ్చు, బ్యాంకర్స్ ట్రస్ట్ కావచ్చు, బాస్టన్ అండ్ ప్రావిడెన్స్ రైల్ రోడ్ కావచ్చు, వాళ్ళు రైల్ రోడ్ల రైల్వే స్టేషన్ల దగ్గర నుంచి, పెద్ద పెద్ద భవనాల దగ్గర నుంచి, రోడ్ కాంట్రాక్ట్ల దగ్గర నుంచి, యూరోపియన్ కంట్రీస్ లేదా వెస్టర్న్ కంట్రీస్ లేదా ఏషియన్ కంట్రీస్ ఎక్కడైనా సరే, అంటే పేరు వాళ్ళది ఉండదు, వాళ్ళు వచ్చి డైరెక్ట్గా రాక్ఫెల్లరే ఉంటాడా అంటే ఉండడు. ఇలాంటి జార్జ్ సోరోస్లు, లేదంటే మోమిడియార్ ఫౌండేషన్లు, లేకపోతే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లేకపోతే ఇంకొక బిజినెస్ కంపెనీ బిల్ గేట్సో, ఇంకొక బడా పారిశ్రామికవేత్తనో వీళ్ళు మనకు బయటకు కనబడతారు కానీ, బట్ దీస్ ఫ్యామిలీస్ వెనకాల నుంచి ఆపరేట్ చేసే ఫ్యామిలీస్ ఇవి. నెంబర్ 3 మార్గన్ ఫ్యామిలీ. జేపీ మార్గన్ గురించి మీరు వినుంటారు. సో జేపీ మార్గన్ ఫ్యామిలీ అదొక ఫ్యామిలీ. దానికి సంబంధించినటువంటి బిజినెస్ ఎంటిటీస్ చాలా ఎక్కువ. డ్యూపాంట్ ఫ్యామిలీ అని ఒకటి ఉంది. డ్యూపాంట్ ఫ్యామిలీ ఏంటంటే అది ప్యూర్లీ ఆర్మీకి సంబంధించి, మిలిటరీ ఎక్విప్మెంట్కి సంబంధించి 19th సెంచరీ నుంచి వాళ్ళే దాన్ని నడిపిస్తూ వస్తున్నారు. జనరల్ అటామిక్స్ దగ్గర నుంచి రకరకాల కంపెనీస్ వాళ్ళే. ఈరోజు మనం డ్రోన్స్ గురించి మాట్లాడినా, లేకపోతే
ప్రతి యుద్ధము అంటే ఇక్కడ 4 అంశాలు చాలా 3 అంశాలు చాలా కీలకం. ఒకటి డిఫెన్స్ లాబీ, 2 ఫార్మా లాబీ, సార్ ఇందాక చెప్పారు ఫార్మా ఎంత పెద్ద లాబీగా పనిచేస్తుందని, ఫార్మా లాబీ, 3 ఆయిల్ లాబీ. ఇప్పుడు ఆయిల్ రిసోర్సెస్ తగ్గిపోయాయంటే ఇంకో కొత్త రిసోర్సెస్ కోసం వెళ్తారు. ఇప్పుడు లిథియం కోసం అన్వేషణ మొదలైంది ఆల్రెడీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటాడు, ఇంకో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటాడు, సెమీ కండక్టర్. సో ఇట్లాంటి ఒక థర్డ్ సెక్టర్, ఈ 3 సెక్టర్లకు సంబంధించి ప్రపంచాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఈ మొత్తం వ్యవస్థను మనం కంట్రోల్ చేయాలి. డబ్బుల పరంగా వీళ్ళు కంట్రోల్ చేస్తారు, ఐడియాలజీ పరంగా ఈ ఇందాక నేను చెప్పినటువంటి క్రిటికల్ థియరీ ఎక్స్పర్ట్స్, కల్చరల్ మార్క్సిస్టులు వీళ్ళు ఐడియాలజీ పరంగా విధ్వంసం చేస్తారు, వీళ్ళు ఐడియాలజికల్లీ విధ్వంసం చేస్తారు, వీళ్ళు ఎకనామికల్లీ కంట్రోల్ తీసుకుంటారు, వీళ్ళు కొన్ని విధులుస్తారు, కొన్ని తీసుకుంటారు, సో దట్ ఈ ప్రపంచాన్ని నడిపించాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మీకు ఈ మధ్య కాలంలో నేను ఒకసారి ఉదాహరణ చెప్పాను. యాక్చువల్లీ ఈ మధ్య చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, కల్కి సినిమా ఎవరైనా చూసారా? కల్కి సినిమా చూసారు కదా? కల్కి సినిమాలో ఏదైతే చూపించారో సింపుల్ ఫార్మాట్లో చెప్పాలండి, నేను చాలా సింపుల్గా చెప్పాలనంటే, కల్కి సినిమాలో ఏముంటుంది, ఒక కాంప్లెక్స్ అంటాడు వాడు. సరే అదంతా అందులో నేను కర్ణుడు ఆ స్టోరీకి నేను అసలు కల్కిని కొంచెం కూడా ప్రమోట్ చేయాలన్న ఉద్దేశం నాకు అసలు ఏమాత్రం లేదు, అసలు చేయకూడదని నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఈజీగా అర్థమవడం కోసం మనం చెప్పేది, వాడు ఏదో 2800 ఆ టైంలో ఒక 100 ఏళ్ల తర్వాత వరల్డ్ ఎలా ఉంటుంది అనే ఒక కాల్పనిక కథని సినిమాలా తీసుకొచ్చారు. సో 100 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది అని అంటే ఒక చిన్న ఇమాజినరీ వరల్డ్ని చూపించాడు. లిటరల్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టుడే. ఈరోజు జరుగుతున్న దానికి ఎండ్ పాయింట్ అదేనేమో అన్నదానికి నిజంగా ఆధారం ఉందేమో అనిపిస్తుంది నాకు. ఎట్లాగంటే కాంప్లెక్స్ అంటాడు, ఒకే దగ్గర మొత్తం ఒక కాంప్లెక్స్ లాగా ఏర్పడి ఆ విలన్కి సంబంధించినటువంటి మొత్తం ఎనర్జీస్ అక్కడే ఉంటాయి. బయటవాడు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వస్తుంది, అంటే ఉండడానికి కూడా అవకాశం లేని పరిస్థితి వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లేదా బిగ్ ఐడియాలజీస్ ఎవరెవరైతే డబ్బున్నటువంటి సెక్టర్స్ ఉన్నారో వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ మధ్య కాలంలోనే ఇంట్రడ్యూస్ అయినటువంటి ఒక మోడల్ గురించి చెప్తాను. 15-minute cities అని ఒకటి వచ్చింది. 15-minute cities ఇది సీరియస్గానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానివ్వండి, లేకపోతే ఈ బిల్ గేట్స్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. 15-minute cities అంటే ఏంటి అర్థం అంటే, చూడటానికి చాలా బాగుంటుంది, మనకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, 15 నిమిషాల వ్యవధిలో ఎవరైనా సరే, అంటే ఆ రేడియస్లోనే నీకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి. నీ ఆఫీస్ అయినా, నీ హాస్పిటల్ అయినా, నీకు కావాల్సిన ఏదైనా సరే దొరుకుతాయి. 15 minutes డిస్టెన్స్లోనే నీ మొత్తం సిటీ ఉండాలి అనేది ఒక మోడల్. అలాంటి మోడల్ సిటీస్ ఆల్రెడీ కొన్ని పైలట్ ప్రాజెక్ట్స్గా చేస్తున్నారు ప్రపంచంలో. దాన్ని ప్రాక్టికల్గా ఎలా నిర్వహించవచ్చు అని వాళ్ళు ప్రయోగం చేశారు. ఆ ప్రయోగమే కోవిడ్. మనం చూస్తే కోవిడ్ టైంలో నువ్వు ఇంటి నుంచి బయటకు రాకుండా నువ్వు బతకగలగాలి. బతికావా లేదా? ఇంటి నుంచి బయటకు రావడానికి వీల్లేదు. ఇప్పుడు చైనాలో చూస్తే ఒక మనిషి బయటకు రావాలంటే, ఇదంతా కాన్స్పిరసీలాగా కనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ ట్రూత్, నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు నేను చెప్తున్నాను. మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు, సింపుల్గా చాలా స్టోరీస్ ఉన్నాయి దీని వెనకాల. 15-minute cities కాన్సెప్టే నీకు 15 నిమిషాల వ్యవధిలో ఎటు వెళ్ళకూడదు, వాడు ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇంకో దేశానికి ఇంకో రాష్ట్రానికి వెళ్ళకూడదు, ఇంకో దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడము, అంటే నిన్ను కంట్రోల్ చేయడము. రేపు పొద్దున ఏదో ఒక రోజు వచ్చి నేను కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి ఇన్ దిస్ ఏరియా, నువ్వు ఈ బార్డర్ దాటి బయటకు రాకూడదు అంటే రాకుండా నిన్ను చేయగలను నేను. ఒక అథారిటేరియన్, నిజంగా ఒక గవర్నమెంటో లేకపోతే ఒక ఎస్టాబ్లిష్మెంటో అనుకుంటే నువ్వు బయటకు రాకుండా నేను చేయగలను. దానికి ఒక ప్రయోగమే మొన్న జరిగిన కోవిడ్ టైం, లాక్డౌన్లు గిక్డౌన్లు అనేది నా అభిప్రాయం. ఇంకో రెండో పాయింట్, ఆ సినిమాలో ఒక గుడ్డు తీసుకొచ్చిస్తారు, తీయగానే ఇది నిజమైన గుడ్డట్రా అంటాడు. నిజమైన గుడ్డ అని అంటాడు. ఏంటి నిజంగానే ఎగ్గు దొరకదా, నిజమైన గుడ్డ ఏంటి అని అనుకుంటాం కావచ్చు. కానీ ఈరోజు ఆర్టిఫిషియల్ మీట్ని లేదా ల్యాబ్ గ్రోన్ మీట్ని అదే పనిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచారం చేస్తూ వస్తుంది. అదే పనిగా అసలు మీట్ అనే కన్జంప్షన్ ఉండకూడదు, అసలు పంటే ఉండకూడదు, ఫార్మర్స్ పంటలు వేయాల్సిన అవసరం లేదు, మేము ఫ్యాక్టరీలో పండిస్తాం, ఫ్యాక్టరీలో తీసుకొచ్చింది మీరు తినండి బతకండి. సో ఎందుకు మీరు అంటే దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గిల్ గేట్స్లు చెప్తున్నది ఏంటి అని అంటే, అసలు
ఈ పంట వల్లనే కాలుష్యం పెరుగుతోంది, క్లైమేట్ చేంజ్ అవుతోంది, లేకపోతే చాలా రకరకాలైనటువంటి అవి వస్తున్నాయనే ఒక సో చాలా రకరకాలైనటువంటి వస్తున్నాయనే ఒక కొత్త థియరీని తీసుకొస్తున్నారు. సో పంట తీసేయండి అంటే కుదరదు కదా. సో దానికి ఈరోజు మనం చూస్తున్నది లాస్ట్ ఒక 30-40 సంవత్సరాల్లో చూస్తున్నది ఫస్ట్ పెస్టిసైడ్స్ వస్తాయి. అసలు తినడమే తప్పురా బాబు అనే పరిస్థితికి మనం తీసుకుపోతారు. అసలు నువ్వు తింటున్నదే తిండి కాదు అనే పరిస్థితి తీసుకెళ్ళిపోతారు. ఆ లాస్ట్కి వస్తే ఏమైందంటే ఈ తిండిని మానేసి ఇంకేదో వేరేది తీసుకుందాం రా బాబు అనుకుంటారు మీరు. సో అది స్టార్టింగ్ స్టేజ్లో మనం ఉన్నాం. ఈరోజు మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ఏమనిపిస్తాయంటే ఇప్పటికే మనం చూస్తే పాలు తాగడం మానేసాం మనం. చాలా వరకు ఇళ్లలో డాక్టర్లు కూడా ఈవెన్ పాలు తాగకండి అని చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఎందుకంటే నీకు నిజమైన పాలు దొరకట్లే. సో నువ్వు ఏం చేస్తావు, వేరే ఆల్టర్నేట్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నీ పెస్టిసైడ్స్ని వాటిని కావాలని మనకు రుద్దే ప్రయత్నం చేస్తూ వచ్చింది చాలా సంవత్సరాల నుంచి. బీటీ విత్తనాలని ఇంకోటని. దీనికి మళ్ళీ ఫార్మా లాబీ ఉంటుంది. సో నీ ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ వాడు డాక్టర్ దగ్గరికి వస్తాడు. సో నేను డబ్బులు తీసుకుంటా, నాకు ఇక్కడ ప్రొడక్షన్ పోతుంది అనుకుంటున్నారేమో, నేను ఇంకో దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటా. డీప్ స్టేట్ ఇలా వర్క్ చేస్తుంది. సో దానికే వాడు అందులో ఆ సినిమాలో పెట్టాడు జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ ఎగ్ అనే ఉద్దేశం, అదో సంథింగ్ ఇది నిజమైన గుడ్డట్రా అని చెప్పే మాట. ఇక మూడో అంశం ఉంది, చాలా సీరియస్ అంశం ఇది. ఆ సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి మిగతా అందరూ ఫర్టైల్ ఉమెన్ కనబడిందంటే ఆ కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళిపోతారు. మీకు తెలుసు కదా, ఫర్టైల్ పిల్లల్ని కనగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆడ మనిషి ఉన్నది అని అంటే ఆ మనిషి బయట ఉండడానికి వీల్లేదు. అంటే అసలు బయట పిల్లలు పుట్టడానికి వీల్లేదు. దిస్ ఈజ్ వాట్ కాంప్లెక్స్ వాంటెడ్. ఆ సినిమాలో కాంప్లెక్స్ అనుకుంటుంది. బట్ ఇక్కడ డీప్ స్టేట్ కూడా పాపులేషన్ని తగ్గించే ప్రయత్నము అదే పనిగా 50 సంవత్సరాలుగా చేస్తోంది. అదే పనిగా హెన్రీ కిసెంజర్ లాంటి వాడు వస్తాడు. ఇక్కడ సంజయ్ గాంధీ అయితే మనుషులు తీసుకెళ్లిపోయి ఆపరేషన్లు చేపిస్తాడు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు. ఇవాళ చైనా ఈరోజు పడుతున్న కష్టానికి కారణం వాళ్ళు పెట్టిందే. నిక్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డెంగ్ షాపింగ్ టైంలో వచ్చినటువంటి వన్ చైల్డ్ పాలసీ వల్ల ఈ రోజుకి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుంది. సో పాపులేషన్ అయిపోతుంది, అంటే పాపులేషన్ అక్కర్లేదు, మనుషులు జనాభా పెరగకూడదు. ఇది ఒక అదే పనిగా పెట్టుకున్నటువంటి విధానం. సో జనాభా పెరగకుండా కంట్రోల్ చేయడానికి రకరకాల పద్ధతుల్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. దానికి వ్యాక్సిన్లు కావచ్చు, లేదా దానికి వైరస్లు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పాలసీల్లోనే పాపులేషన్ ఉండకుండా చేసే ప్రయత్నాలు కావచ్చు. ఇంకా చెప్పాలనంటే బిల్ గేట్స్ లాంటి వాడు మొన్న ఒక దగ్గర స్టేట్మెంట్ ఇస్తాడు. యాక్చువల్లీ ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, అసలు ముసలి వాళ్ళు ఉన్నారు కదా, 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, వీళ్ళ కోసం వీళ్ళకి ఏదైనా వ్యాధి వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఎందుకు వీళ్ళ మీద ఖర్చు పెట్టడం, వీళ్ళ మీద ఖర్చు పెట్టడం కంటే మనము ఎక్కడో ఆఫ్రికాలోనో ఎక్కడో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడి మీద ఖర్చు పెడదాం అంటాడు వాడు. బిల్ గేట్స్ అన్నాడు సార్, దిస్ ఇస్ వాట్ హిస్ స్టేట్మెంట్. అంటే ఎంత ప్రమాదం అంటే అక్కర్లేదు వీళ్ళ మీద. అంటే వాడి ఉద్దేశం ఇంకోటి బాగు చేయడం కాదు. కమ్యూనిస్టుల ఉద్దేశం ఎప్పుడు కూడా ఫలానా వాడు బాగుపడాలంటే ఆ బాగుపడడం కోసం ఏ రోజు చెప్పింది లేదు. నువ్వు నాశనం అయిపోవడం గురించి చెప్పండి 10 విషయాలు చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు అక్కర్లేదు, అసలు ముసలి వాళ్ళే అక్కర్లేదట. ముసలి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అవసరం లేదు, మనం యంగ్స్టర్స్ మీద లేకపోతే చిన్నపిల్లల మీద ఇన్వెస్ట్ చేస్తే వాడు 10 కాలాల పాటు బతుకుతాడు కదా, మన డబ్బులు వేస్ట్ చేస్తున్నాం మనం. ఇది నిజంగా యూరప్ని కబళిస్తోంది ఈరోజు. అండ్ యూరప్లో చాలా విపరీతమైనటువంటి మనస్తత్వాలు వస్తాయి. కొంతమంది అయితే ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు చాలామంది. సో మన రిసోర్సెస్ని వేస్ట్ చేస్తున్నాము అనే భావనను క్రియేట్ చేయడం. వీడేం రిసోర్సెస్ వీడు క్రియేట్ చేశాడంటే వీడేం క్రియేట్ చేయడు. సో అంటే ఇట్లాంటి అనేక భావజాలాల్ని మనలోకి జొప్పించాలంటే మనకేం కావాలి, చిన్న చిన్న ప్రయత్నాలు ఏంటి, మనము కలిసికట్టుగా ఉండకూడదు. ఫ్యామిలీ, అసలు ఫ్యామిలీ ఏంటి, ఇండివిజువల్ లైఫ్. నీకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంది వాళ్ళ స్లోగన్ చదువుతున్నానండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్లోగన్, వెల్కమ్ టు 2030. ఐ ఓన్ నథింగ్, ఐ హ్యావ్ నో ప్రైవసీ అండ్ లైఫ్ హ్యాస్ నెవర్ బీన్ బెటర్. ఐ ఓన్ నథింగ్, ఐ హ్యావ్ నో ప్రైవసీ. ఇది చాలా చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇదేదో నిర్వాణ స్టేట్లో ఉన్నాడు అన్నట్టు ఉంటుంది, కానీ మాయా. కానీ ఐ ఓన్ నథింగ్ అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐ ఓన్ నథింగ్, నాకేం లేదండి. ఇది మన సాధు సంతులు కూడా చాలా అద్భుతంగా చెప్తారు. యాక్చువల్లీ నిజానికి మనకు అసలు ఏమీ అక్కర్లేదు, నువ్వేం తీసుకొచ్చావు, ఏం తీసుకుపోతున్నావు. మన ఫిలాసఫీ ధార్మికమైన ఫిలాసఫీ. మన సాధు సంతులు మనకేం అక్కర్లేదు అన్నారంత మాత్రాన గృహస్థాశ్రమం వద్దు అని చెప్పాలి, అది సనాతన ధర్మం.
సో నువ్వు పెళ్ళే చేసుకోకరా బాబు, నువ్వు సన్యాసంలోనే ఉండని చెప్పలేదు ఏ రోజు. సృష్టి గురించి చాలా గొప్పగా చెప్పింది, సృష్టి కార్యం చాలా జరగాలని చెప్పినటువంటి సంస్కృతి మనది. కానీ వీడి ఫార్ములా ఏంటంటే ఐ ఓన్ నథింగ్ అంటే అర్థం ఏంటంటే నీకు అసలు కారు ఉండాల్సిన అవసరం లేదు, నీకు ఇల్లు ఉండాల్సిన అవసరం లేదు, నీకు అసలు అంటే నీకు అసలు పెళ్ళే కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చింది అసలు పిల్లలు కనాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు పిల్లల్ని కనాలి? ఎందుకు పిల్లల్ని కనాలి అని అంటే వాటిని పోషించే బాధ్యత నేనని తీసుకోవాలి. మేమిద్దరం ఓకే కలిసి ఉంటున్నాం అంతే. ఆమెకి ఇష్టం ఉన్నంతసేపు ఆమె ఉంటుంది, నాకు ఇష్టం ఉన్నంతసేపు నేను ఉంటాను, కలిసి కొన్ని రోజుల తర్వాత విడిపోతాం ఇద్దరం. ఏముంది, పెద్ద విషయం ఏముంది? పిల్లలు ఎవడు పోషించాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి? ఈ మెంటాలిటీ ఈ మధ్యకాలంలో వచ్చింది. యూ డోంట్ బిలీవ్. ఈ మధ్య నేను ఒక ఇంగ్లీష్ పత్రికలో డెక్కన్ క్రానికల్లో నేను అదే పనిగా చదువుతున్నాను. లాస్ట్ ఒక 6-7 నెలల నుంచి ప్రతి వారంలో 1-2 స్టోరీస్ ఇట్లాంటివి వస్తాయి. దానికి ఎట్లా రాస్తారంటే, వీళ్ళు రాయడం కూడా ఎట్లా రాస్తారంటే, ఒక డాక్టర్ కపుల్ ఇద్దరు, వీళ్ళు పిల్లలు వద్దనుకుంటున్నారు. ఎందుకు వద్దనుకుంటున్నారు? మైక్ పెడతాడు, వాళ్ళు చెప్తారనమాట, అవునండి ఎందుకు ఇప్పుడు పిల్లల్ని కానీ ఏం చేస్తాం మేము, కావాలంటే కుక్కల్ని పెంచుకుంటాం, ఆ కుక్కలు మావే. ఇప్పుడు వచ్చింది కదండి మా పిల్లలు కుక్కలు అని చూపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఇదొక వ్యవస్థ. అంటే ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఒక పేరెంట్కి కానీ ఒకటి ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక ఐటీ ఎంప్లాయో, లేకపోతే ఒక ఏదో పాలిటీషియనో, వాట్ ఎవర్, ఎవరైనా ఒక ఫైనాన్షియల్ పర్సనాలిటీ ఉన్నారనుకో, వాళ్ళ ద్వారా చెప్పించామనుకో, ఈరోజు మన ఇంట్లో ఉన్న పిల్లల ఆలోచన ఏమొస్తుందంటే, అమ్మ వాళ్ళే చేసుకోవట్లేదు నేనేం చేసుకోవాలి పెళ్ళి. సో ఇది మెల్లిగా అదే పనిగా చొప్పించే ఒక ప్రయత్నం. సో ఇది పైనుంచి కింద వరకు ఒక ప్రాసెస్గా నడుస్తున్న ప్రయత్నం. సో ఐ హ్యావ్ నో ప్రైవసీ. ఈరోజు ఎవరికి ప్రైవసీ ఉంది? మన దగ్గర ఉన్న కమ్యూనిస్ట్ మిత్రులను ఎప్పుడు అడుగుతుంటాను, ఇక్కడ ఉన్న సిపిఐ సిపిఎం నాయకుల్ని, అరే బాస్ మీకు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ ఇస్తే మీకు బాధ అనిపిస్తుంది, అసలు మన దగ్గర యాప్లో ఎన్నెన్ని విషయాలు వాడు వింటున్నాడో మీకు ఏమన్నా తెలుసా, అసలు అవగాహన ఉందా మీకు అని అంటే, వాడు మార్క్ జకర్బర్గ్ అపాలజీస్ చెప్తున్నాడు, సారీ చెప్తున్నాడు మార్క్ జకర్బర్గ్, గూగుల్ సారీ చెప్తోంది. వాళ్ళందరూ నీ కెమెరా ఆఫ్ ఉన్నా, ఫోన్ ఆఫ్ ఉన్నా, ఏమైతున్నా మీరు మాట్లాడే ప్రతి మాటలు ఇంకొకటి ఎవడో వింటున్నాడు మిమ్మల్ని. మీకు అసలు ప్రైవసీ ఎక్కడుంది? ప్రైవసీయే లేదు. లేని పరిస్థితి కల్పించడమే వాడి లెక్క. సో మన వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న పనులు పెట్టుకొని ఆధార్కి ఇది ఉంటే ఇస్తాము, కోవిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు. కోవిడ్ యాప్ నేను ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి? అప్పుడు గొడవ పెద్ద. సో ఫ్లడ్ లైట్లు వేసుకొని దాగుడు ముత్తలాడుతున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే డీప్ స్టేట్ చేస్తున్న పని మనము చాలా సింపుల్గా తీసే పని కాదు. ఇది ఈజీగా దాని నుంచి బయటపడతామనుకుంటే కూడా పొరపాటే. అది ఈజీగా అయిపోయిందిలే, ఇంకా దాన్ని ఏదో సరే కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అన్నట్టుగా ఏదో డొనాల్డ్ ట్రంప్ అనేవాడు డీప్ స్టేట్ని తన రైవల్గా ఎన్నిక చేసుకున్నాడు. సో డీప్ స్టేట్ని నేను డిస్ట్రాయ్ చేయడమో నేను డిస్ట్రాయ్ అవ్వడమో చూద్దామని చెప్పేసి తెగించాడు. బట్ డీప్ స్టేట్ అది అంత ఈజీగా పోతుందని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే దాంట్లో సిఐఏ, FBI, మిలిటరీ ఇంటెలిజెన్స్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఫార్మా ఇండస్ట్రీ, బ్యూరోక్రాట్స్, ఇది కాక పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్, ఇంతమంది ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పెద్ద అసుర సామ్రాజ్యం. దాన్ని ఛేదించడానికి ధర్మమే లెక్క. సో చీకటిని చీల్చే వెలుగే దీనికి లెక్క. ఆ వెలుగు ఎవరు అని అంటే మన ధర్మమే, మన సనాతన ధర్మమే. దీనికి అన్నింటికీ యాంటీడోట్ సనాతన ధర్మమే. ఎట్లా అంటే మన దేశం ఏం చెప్పిందో, అందుకే మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా, యునైటెడ్ నేషన్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మోదీ గారు పదే చెప్తున్న మాట వసుధైవ కుటుంబకం అంటున్నారు, సర్వే భద్రాన్ని పశ్యంతు గురించి చెప్తున్నారు, ఋషుల గురించి చెప్తున్నారు. అంటే దిస్ కంట్రీస్, ఈ దేశానికి ఉన్నటువంటి ఆ విలువల్ని అసలు మీరెవర్రా, యునైటెడ్ నేషన్స్ ఎవరు చెప్పేది, అందరినీ కలిపేది, అసలు ప్రపంచమంతా ఒకటే అనుకున్నది మా సంస్కృతి అని ఆయన చెప్తున్నారు. సో ఈ పాలసీస్ ఏదైనా వాళ్ళ నుంచి వచ్చే వాటికి, ఇప్పుడు ఉమెన్ రైట్స్ అన్నారనుకోండి, అసలు మీరెవరు ఉమెన్ రైట్స్ గురించి, అసలు అమ్మవారిని పూజించిన సంస్కృతి మనది అని చెప్తున్నాం. సో ఒక యూత్ యంగ్స్టర్స్ గురించి మాట్లాడామనుకోండి, యంగ్స్టర్స్ ఎలా ఉండాలి, గురువు అంటే ఏంటి, టీచర్ అంటే ఎలా ఉండాలి, నువ్వు చెప్తున్న ఎడ్యుకేషన్కి మేము అనుకుంటున్న గురుకులాలకి చాలా డిఫరెన్స్ ఉంది. విద్యకు నువ్విచ్చే డెఫినేషన్కి నేను ఇచ్చే డెఫినేషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అదే అందుకే అంటుంటాను, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నంత మాత్రాన నాలెడ్జ్ ఉన్నట్టు కాదు, నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన నువ్వు విజ్డమ్ ఉన్నాడు కానే కాదు. చాలా డిఫరెన్స్ ఉంది. మన దగ్గర ఎన్ని లెక్కలు ఉన్నాయి. జస్ట్ సమాచారం తర్వాత తెలివి తర్వాత జ్ఞానము,
ఇంకా జ్ఞానం తర్వాత అసలు నీకు ఏం మాట్లాడకుండా ఉండే ఒక నిర్మాణ స్టేట్. సో ఇన్ని వ్యవస్థలు, ఇన్ని లెక్కలు ఉన్నాయి. ఇవేవి పాశ్చాత్య దేశాలకు లేవు, పాపం వాళ్ళకు లేవు ఇవి. వెస్ట్రన్ కంట్రీస్కి ఇవేం తెలియదు. వాడికి తెలిసింది ఒకటే బుక్, ఆ బుక్లో ఉన్నదేదో లెక్క, ఆ బుక్ను బేస్ చేసుకుని వాడు ఆర్గ్యూ చేయాలి. ఈ బుక్ ఏమో డొల్లగా ఉంది, ఆర్గ్యూ చేస్తుంటే ఏమో కుదరట్లేదు, వాళ్ళేమో విపరీతమైన ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. సో దట్ ఈస్ ద స్టేట్. సో అందుకే ఆ వెస్ట్రన్ సొసైటీ కొలాప్స్ అవుతుంది కూడా. వెస్ట్రన్ సొసైటీ కొలాప్స్ అవుతున్న టైంలో భారతదేశము ఒక చుక్కానిగా నిలబడాలి ఇది అనే అభిప్రాయంతో మనమందరం ఉండాలి అని అంటే ఫస్ట్ ఆ కుట్రేంటో అర్థమైతే మనం దాన్ని ఈజీగా యాంటీడోట్ కనిపెట్టగలుగుతాము. సో ఇందాక వ్యాకరణం గారు అన్నట్టుగా కరోనా టైంలో ఫస్ట్ టైం అసలు చైనీస్ వైరస్ని, దానికి స్పష్టంగా చెప్తున్నాను, బయోవార్ అని టైటిల్ పెట్టి మేము అప్పుడు వారితో మాట్లాడాం. వారితో నేను ఒక గంట సేపు మాట్లాడితే, ఫస్ట్ అంటే నేను దానికంటే ముందు ఇంటర్వ్యూ చేయడము టెలికాస్ట్ అవ్వడం ఒక లెక్క అయితే, ఇంటర్వ్యూ కంటే ముందు వారితో మాట్లాడుతూ ఉంటే ఒక గంట సేపు నాకు అసలు అర్థం కాలేదు. నేను ఇట్లా నిశ్చేష్టున్నాయి కూర్చున్నాను. లిటరల్లీ సార్, నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా వారు చెప్పిన తర్వాత నేను మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. సో అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క డిస్కషన్తో, ఈ ఒక్క మీటింగ్ తోటి మనం దాని గురించి తెలుసుకున్నాము, అయిపోయింది అనుకుంటే పొరపాటు. ఇది రకరకాల ఫార్మాట్స్లో వస్తుంది. సో ఈవెన్ మన సిస్టంలో కూడా వస్తుంది అది, దాన్ని మనం ఏం చెప్పలేం. సో రకరకాల రూపాల్లో వస్తున్నటువంటి ఈ వైరస్ని, లేకపోతే ఈ కుట్రల్ని మనము కొంతైనా అర్థం చేసుకొని దాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పితే, ఇది జరుగుతోందిరా బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఫిట్నెస్ యాప్ రిజిస్ట్రేషన్లో చూస్తున్నా, రిజిస్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ అందులో డీటెయిల్స్ అడుగుతుంది కదా. వాట్ వాజ్ యువర్ జెండర్ వెన్ యూ బార్న్, ఇది క్వశ్చన్. వాట్ ఈజ్ యువర్ జెండర్ కాదు. వాడు ఏం చేస్తాడు, వాడు మెడికల్ యాప్ అది, ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ జెండర్ అన్నావు అనుకో, అబ్బాయి అమ్మాయిగా మారిపోయింది అనుకో, అబ్బాయి అని అమ్మాయిని అని పెట్టారనుకో, సో నీ బాడీ స్ట్రక్చర్ అలా ఉండదు కదా, నీ బయాలజికల్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా జనరల్గా. హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి ఆ మాస్ అదంతా ఉంటుంది కదా, బోన్ వెయిట్ ఇదంతా. సో అమ్మాయి అంటే నేను ఇప్పుడు కరెక్ట్గా డయాగ్నోస్ చేయలేనేమో, అందుకే వాడు వాట్ వాజ్ యువర్ జెండర్ వెన్ యూ బార్న్ అన్నాడు. సో ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసెస్లోకి వచ్చేసింది. కార్పొరేట్ ఆఫీసెస్లో DEI అని తీసుకొచ్చారు, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. ఈ 3 అంశాలు, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్, ఈ 3టికి సంబంధించిన ఒక పాలసీ. ఈ పాలసీకి అనుగుణంగా ఎవడైతే ఏ కార్పొరేట్ కంపెనీ అయితే ఉంటుందో ఆ కార్పొరేట్ కంపెనీకి మేము డబ్బులు ఇస్తాం. బ్యాంకర్లు, ఎందుకు చెప్పాను కదా, రాట్షైల్డ్ ఫ్యామిలీలు ఇవన్నీ బ్యాంకర్స్ డబ్బులు ఇస్తారు, ఇన్వెస్టర్లు వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, మీ గవర్నమెంట్ పాలసీస్ మీకు అనుగుణంగా ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే DEI పాలసీని మీరు అడాప్ట్ చేసుకోవాలి. ఏంటా DEI పాలసీ అంటే, ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఇంత నెంబరు ఖచ్చితంగా LGBTQ వాళ్ళు ఉండాలి, ఇంతమంది విమెన్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఉండాలి. DEI పాలసీ ఇలా నిర్దేశిస్తుంది. ఇంకోవైపు ఎన్విరాన్మెంట్ పేరుతోటి ఇంకొక అంశాలు వస్తాయి. సో వాడు వరల్డ్ బ్యాంక్ కూడా అంటాడు, మీరు పర్టికులర్లీ మీరు ఈ సెగ్మెంట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తేనే నేను డబ్బులు ఇస్తానంటాడు వరల్డ్ బ్యాంక్. ఇంతకుముందు జరిగినాయి అవే. IMF నిధులు కావాలి అని అంటే మీరు మా పాలసీని తీసుకోవాలి. అందుకే కదా కుటుంబ నియంత్రణలు అవి యుద్ధ ప్రాతిపదికన మనము ఇంప్లిమెంట్ చేశాం. ఎందుకంటే ఆ టైంలో మనకు డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చే IMFలు, వరల్డ్ బ్యాంకులు మనకు చెప్తాయి మీరు ఇది చేయండి ఫ్యామిలీ ప్లానింగ్ అనగానే వాడు ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తాడు. సో దిస్ ఇస్ నాట్ డైరెక్ట్లీ మనకు కనబడేది కాదు, ఇండైరెక్ట్లీ చేస్తున్నట్టు. ఇన్విజిబుల్ గవర్నమెంట్ అంటాడు ఒకడు, రాశాడు ఇన్విజిబుల్ గవర్నమెంట్. సో ఇన్విజిబుల్ గవర్నమెంట్ని అర్థం చేసుకోవడం వల్ల ఈ గవర్నమెంట్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ అన్న ఉద్దేశం. ఈ గవర్నమెంట్ కాపాడబడాలంటే, ఈ గవర్నమెంట్ ఉండాలి అని అంటే ఆ ఇన్విజిబుల్ గవర్నమెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇప్పటిదాకా నేను పంచుకున్నవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.